ఇక మొత్తం మీదనైతే తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియనైతే ఈ రోజుతో ముగియనున్నది. అయితే ఎక్కువ మొత్తంలో నామినేషన్ దాఖలవుతున్నాయి ఎవరి అంటే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక వీళ్ళను కాంప్రమైజ్ రాజకీయాలు ఎన్ని ఎత్తురు, ఎంతమంది అభ్యర్థులు పోటీ ఎత్తురు ఒక్కొక్క నుంచి అయితే చూద్దాం. మరి ఊర్లలో అయితే జాతర సాగుతుంది. చూద్దాం. చూడు రియా జోరుగా బుజ్జగింపులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎక్కువ నామినేషన్లు, ఉపసంహరణకు ప్రయత్నాలు ముమ్మరం. ఇక విత్డ్రాలు ఉంటాయి కదా, విత్డ్రాలు చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తురట. పనుల ఆపరిస్తున్న నేతలు కాంగ్రెస్ నుంచి రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నుంచి మాజీల ప్రయత్నాలు. జనరల్ స్థానాల్లో తీవ్రంగా పోటీ, ఉపసంహరణకు 2 రోజులే గడువు. ఇక మొత్తం మీదనైతే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే రంగంలోకి దిగిరట. ఇక అట్లనే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగిరట. ఎట్లనన్నా ఈసారి అధికారం లేదు కదా, ఇక ఈ స్థానిక సర్పంచ్లన్న బలం పెంచుకోవాలనే ఉద్దేశం కొద్దీ పట్టు సాధించుకోవాలని చెప్పి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు అయితే రంగంలో దిగిరట. ఇటు ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వీళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మేము పట్టు కోల్పోవద్దు, ఇప్పుడే మేము ఫామ్ అయినాం కాబట్టి అని చెప్పి వీళ్ళు కూడా మొత్తం మీదైతే పట్టు పొడగొట్టుకోకుండా సాధించుకునే దిశగా ముందరికి పోతుర్రట. మొత్తం మీదనైతే ఇక అంటే విత్డ్రాల్ చేసుకునే ఉంటుంది కదా, 3వ డేట్ వరకే మేము ఛాన్స్ ఉంది కదా, అప్పటి వరకు ఇక ఎవరోని విత్డ్రా చేపియాలి, ఎన్ని స్థానాలు చేపియాలి, ఇక ఎట్లా అనేది దానిపైన అయితే చర్చనైతే జోరుగా సాగుతుందట. ఇక లీడర్లను బుజ్జగింపులు సాగిస్తురట. అరే నువ్వు ఊకోరా, కాంప్రమైజ్ చేస్తా, ఏదో ఒకటి ఇక పనులు అప్ప చెప్తామనే ఉద్దేశం కొద్ది అయితే మొత్తం మీదైతే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఉపసంహరణకు 2 రోజులు టైం ఉంది కదా, దాన్ని అయితే వీళ్ళకు ఆఫర్లు ఇచ్చి ఏదో ఒకటి చేసి మొత్తం మీదనైతే ఇప్పుడు జనరల్ స్థానాలు ఉంటాయి, ఆ జనరల్ స్థానాలలో అయినా వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఒకళ్ళిద్దరికి పోటీలో ఉండేటట్టయితే ప్రయత్నం అయితే చేస్తురట. ఇక మొత్తం మీదనైతే ఊర్లలోనైతే జాతర సాగుతుంది. ఈ సర్పంచ్ ఎన్నికలల్లో మరి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందో మరి రిజల్ట్ వచ్చినాకనైతే తెలుస్తుంది. ఇక బీజేపీ అంటే ఎన్నో అక్కడక్కడ ఎవరో ఒక్కరు అయితే నామినేషన్లు అయితే దాఖలు చేసుకుంటుర్రు. చూద్దాం మరి బీజేపీ పార్టీ నుంచి ఎన్ని నామినేషన్లు కూడా దాఖలు అవుతాయో. స్థానిక ఎన్నికలలో ఎవరి పట్టు ఎంత అనేది అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, పోలింగ్ జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాతనైతే తెలుస్తుంది మొత్తం మీదనైతే.